యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు. గతంలో బాప్టిజం గురించి మాట్లాడుకున్నాం. బాప్టిజం ఎందుకు తీసుకోవాలి అనే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రియులారా, బాప్టిజం గురించి మీకు చాలా స్పష్టంగా అర్థమైందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఎవరు కూడా ఏ కామెంట్ చేయలేదు. చాలామంది వీడియో మెసేజ్ చాలా బాగుందని కామెంట్ చేయడం జరిగింది ఫోన్ ద్వారా. అందరి బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీ అందరు కూడా చక్కగా అర్థం చేసుకున్నారని నేను నమ్ముచున్నాను. ఈ దినాన్ని బాప్టిజం ఎందుకు తీసుకోవాలి అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. బాప్టిజం తీసుకోవడం ద్వారా ఏ ప్రయోజనాలు మనకి కలుగుతున్నాయని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బైబిల్ ద్వారా. ఎందుకంటే మనిషి ఆశాజీవి, అవకాశవాది. తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడు. అయితే తన విషయంలో ఎవరికి భయపడడు, చివరికి దేవునికి కూడా భయపడడు. అంత గొప్పవాడు మనిషి. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, నేడున్న క్రైస్తవ సమాజం, క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము క్రీస్తు అడుగు జాడలలో నడుస్తున్నామో లేదో మనం ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత మనలో ఉంది. ప్రియులారా, ఈ బాప్టిజం ఎందుకు తీసుకోవాలో అనే విషయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని మీకు అనుమానం కలగవచ్చు, లేదా సందేహం రావచ్చు. క్రీస్తుని అంగీకరించిన మనము క్రీస్తు అడుగు జాడలలో నడవవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. ఎందుకు క్రీస్తు బాప్టిజం తీసుకోవాలో అని వివరించాడో ఆ విషయాన్ని మనం ప్రక్కన పెట్టి, బాప్టిజము మన స్వార్థం కొరకు లేదా మన స్వప్రయోజనం కొరకు నేడు దినాలలో తీసుకోవడం జరుగుతుంది. నేను అనేక పెళ్ళిళ్ళకి లేదా వివాహాలకి హాజరైనప్పుడు ఆ యొక్క పెండ్లి కుమారుడు కానీ పెండ్లి కూతురు విషయంలో చూసినట్లయితే, వివాహానికి వారి అవసరతను బట్టి బాప్టిజం తీసుకోవడం జరిగింది. ఇలాంటి సందర్భాలు ఎన్నో. అంతేకాకుండా కుల ధృవీకరణ పత్రం తీసుకోవడానికి కొరకు బాప్టిజం అనుకుంటున్నారు నేడున్న సమాజం, క్రైస్తవ సమాజం. ఎందుకంటే ఈ బీసీసీ సర్టిఫికేట్ ద్వారా అనేక లబ్ధి పొందుకోవడానికి బాప్టిజం తీసుకోవడం జరుగుతుంది. లేదు చనిపోయిన తర్వాత సమాధులలో స్థలం కొరకు బాప్టిజం తీసుకోవడం జరుగుతుంది. ప్రియులారా, అంటే వివాహం చేసుకోవడానికి, కుల ధృవీకరణ పత్రం పొందడానికి, అలాగే చనిపోయిన తర్వాత సమాధులలో స్థలము పొందడానికి అనుకున్నటువంటి ఈ క్రైస్తవ్యము ఈ విధానం ఫాలో అవుతుంది, నడుస్తుంది, ఈ విధానంలో నడుస్తుంది అని నేను ప్రత్యేకంగా నేను చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో నేను ఎంత నొక్కి చెప్పవలసినటువంటి విషయం మీరు గమనిస్తున్నారు ప్రియులారా. దేవుడు ఎందుకు బాప్టిజం తీసుకోమన్నాడు? మనము ఎందుకు మన స్వప్రయోజనాల కొరకు మనం బాప్టిజం తీసుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి తప్ప మన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారిగా మనం ఉండకూడదు. ప్రియులారా, బాప్టిజం విషయంలో దేవుని ఉద్దేశం వేరైతే ఆ యొక్క బాప్టిజాన్ని మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటం ఈ లోకంలో జరుగుతుంది. అందుకని చాలా బాధతో మీకు ఈ విషయాన్ని నేను చెప్పడం జరుగుతుంది, ఈ ఉపోద్ఘాతం. అసలు బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? బాప్టిజం తీసుకోవడానికి గల 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రయోజనాల గురించి ఈరోజు మీ ముందు ఉంచదలుచుకున్నాను నేను. బాప్టిజం తీసుకోవడం ద్వారా కలిగే 3 ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు ఈరోజు మీ ముందు నేను ఉంచాలనుకున్నాను ప్రియులారా.
చాలా జాగ్రత్తగా వినాలి. బాప్టిస్మ విషయంలో మోసపోవద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా నేను మీకు ముందు వివరించడం జరిగింది. మొదటి ముఖ్య కారణం తెలుసుకుందాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. చూడండి, పేతురు గారు ఈ విషయం గురించి ఎంత వివరణగా మాట్లాడుతున్నాడో చూద్దాం. పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ నిమిత్తము. ప్రియులారా, ఏ వివాహం చేసుకోవడానికో, లేదా ఏ కుల ధృవీకరణ పత్రం పొందుకోవడానికో, లేదా సమాధులలో స్థలము కొరకు అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడట్లేదు. కానీ బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తము. ఎంత స్పష్టమైనటువంటి వివరణ యేసుక్రీస్తు వారు మనకి తెలియపరిచారో పేతురు గారి ద్వారా మనం చూస్తున్నాం ప్రియులారా. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తము. మరొక మాట చూద్దాం. అదే అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చూద్దాం. 22వ అధ్యాయము 16వ వచనంలో అననీయ అంటున్నాడు పౌలు గారితో. అననీయ అని భక్తుడు పౌలు గారితో ఏమంటున్నాడంటే, గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని అననీయ పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం ప్రియులారా. ఏం చేయాలంటే ముందు చెప్పినటువంటి మాట పాప క్షమాపణ నిమిత్తము, లేదా మనము పాపములను కడుగుకొనుట నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాలి. ఎందు నిమిత్తం అంటే పాప క్షమాపణ, లేదు మన పాపములను కడిగి వేసుకోవడానికి బాప్తిస్మం తీసుకోవాలని మొదటి కారణం చెప్తున్నాడు ప్రియులారా. చూసారు ఎంత చక్కటి మాట. మన పాపములను కడిగి వేసుకోవాలి. ముందు చక్కటి విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ ఎవరైనా రోగంతో బాధపడుతుంటే, రోగంతో చనిపోయినా పర్వాలేదు, కానీ పాపంతో చనిపోతే చాలా ప్రమాదం అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే శరీరము విడిచిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళవలసినదై ఉంది. కాబట్టి మరి ఆ ఆత్మ పాపముతో వెళితే దేవుని రాజ్యాన్ని చూడలేదనే సంగతి మీరు గ్రహించుకోవాలి. అందుకనే రోగంతో చనిపోయినా పర్వాలేదు, కానీ పాపంతో మాత్రం ఎప్పటికీ కూడా చనిపోకూడదు. అందుకనే బ్రతికుండగానే మన పాపములను కడిగేసుకోవాలి. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే మన పాపములను కడిగి వేసుకున్నట కొరకు. ఇది మొదటి కారణం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే మరి రెండవ కారణం మనం చూస్తే, రెండవ కారణం మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమి నమ్మాలి? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. చెప్పాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి తన శిష్యులతో చెప్పినటువంటి యేసయ్య, ఎవరైతే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో ఆ యొక్క సువార్తను విని మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఏం చేయాలంటే నమ్మి బాప్తిస్మం పొందాలి. ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని నమ్మి బాప్తిస్మం తీసుకున్నామో
మనకు వెంటనే రక్షణ వస్తుంది ప్రియులారా. రక్షణ ఎంత గొప్ప విషయం ఏంటంటే, రెండవ కారణం ఏంటంటే మనకి రక్షణ కలగడానికి. అలాగే మరి మొదటి కారణం చూస్తే ఏమొచ్చిందంటే మనకి పాపములు కడుక్కోవడానికి బాప్టిజం తీసుకోవాలి. రెండవదిగా చూస్తే రక్షణను మనం పొందుకోవడానికి. మరొక మాట చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3:21 ఒకసారి చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3:20 ఒకసారి చూద్దాం. చూడండి ప్రియులారా. 21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించున్నది. దానికి సాదృశ్యమైన, దేనికి సాదృశ్యమైన బాప్తిస్మం అంటే, దేనికి సాదృశ్యమైన బాప్తిస్మం మిమ్మల్ని రక్షిస్తుందంటే, నోవాహ దినాలలో దేవుడు మరి నోవాహను ఓడను సిద్ధం చేసుకుని మరి ఆ ఓడలోనికి ప్రవేశించమని తన కుటుంబానికి నోవాహ గారికి ఆజ్ఞాపించినప్పుడు, నోవాహ గారు తన భార్య, తన 3 కుమారులు, 3 కోడండ్రులు, మొత్తం 8 ఆ ఓడలోనికి ప్రవేశించారు. ఆ ఓడలోనికి ప్రవేశించటం ద్వారా మరి వారు రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాము ప్రియులారా. బయట ఉన్నవారు అనేక మంది మరి లోకమంతా చనిపోయినట్లుగా మనం చూసాం. ఈ కుటుంబం మాత్రమే ఆ రక్షణ అనే ఓడలో ప్రవేశించడం ద్వారా వారు రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. వారు బ్రతికినట్లుగా కూడా చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఆ ఓడ మధ్యలో ఎక్కడైనా దిగిపోదాము అనుకుంటే వారు చనిపోదురు. మరి అలా దిగారంటే మొదటి ప్రారంభ దినము నుంచి ఆ నీరు పూర్తిగా భూమి మీద ఎండిపోయినంత వరకు కూడా సుమారు వారు సంవత్సరానికి పైగా ఆ ఓడలో ఉన్నట్లుగా మనం ఆదికాండం 7వ చదివాం ప్రియులారా. అంటే ఆ ఓడలో ప్రవేశించడం ద్వారా వారు ఏమొచ్చిందంటే వారికి రక్షణ వచ్చింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, దానికి సాదృశ్యమైన, దేనికంటే రక్షణ ఓడకు సాదృశ్యంగా బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఆ బాప్తిస్మే ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. సో ఎంత చక్కటి అంటే, వారు రక్షణ పొందారా లేదా అంటే ఖచ్చితంగా వారు రక్షణ పొందినట్లుగా ఇక్కడ మనం వాక్యం చూస్తున్నాం. ఆ ఒక రక్షణ ఓడ ద్వారా కుటుంబం అంతా రక్షింపబడింది. అదే సాదృశ్యంగా బాప్టిజం అని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట, చక్కటి మాట ఉందంటే శిరస్త్రాణం గురించి. శిరస్త్రాణము అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 శిరస్త్రాణం గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం. అది హెల్మెట్ అని మనం అంటాం కదా. హెల్మెట్ అనేది మనం శిరస్సుకు పెట్టుకుంటాం కదా. ఎప్పుడైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఆ హెల్మెట్ని ధరించి మనం ప్రయాణం చేస్తాం. అంటే అది మనం క్షేమంగా వెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవడానికి, ఎలాంటి ప్రమాదం వచ్చినా ఆ హెల్మెట్ మనల్ని కాపాడుతుందని మనం నమ్ముచున్నాం. అందుకనే హెల్మెట్ని తీయకూడదు. ఒకవేళ తీస్తే అది మరి ఎప్పుడైనా ప్రమాదానికి గురైనప్పుడు మనల్ని కాపాడుకోలేం. ఆ శిరస్త్రాణం అంటే హెల్మెట్ మన తలకి ఉన్నంతసేపు మరి మనకి రక్షణ ఇస్తుందని మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి 6:17 మరియు రక్షణయను శిరస్త్రాణమును, ఎలాంటి రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గము ధరించుకొనిడి. ఎలాంటి మాటలు చూశారు, చక్కటి మాటలు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకుని. శిరస్త్రాణము ధరించుకోవాలని చెప్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే అది మనకి రక్షణ ఇస్తుంది. అంటే ఇక్కడ రెండో మాట మనం చూస్తే, రెండవ ప్రాముఖ్యమైన మాట చూస్తే ఇక్కడ రక్షణ అనేది మనకి కనిపిస్తుంది. మొదటి మాట ఏంటంటే పాపాలని కడిగేసుకోవడం నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాలి. రెండవ విషయాన్ని మనం చూస్తే రక్షణను పొందుకోవడానికి మరి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఈ బాప్తిస్మం మనకి కనబడుతుంది ప్రియులారా. ఎంతమందికి ఈ బాప్తిస్మం గురించి అర్థమవుతుందో నేటి దినాల్లో
ఈ యొక్క క్రైస్తవ్యానికి ఎంత బాప్టిజం ఎంత దుర్వినియోగం చేస్తున్నారో నేడున్న క్రైస్తవ సమాజం ఒకసారి గమనించుకోవాలి ప్రియులారా. నేడున్న క్రైస్తవ సమాజానికి ఈ విషయం అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు దేవుడు ఇంత స్పష్టంగా మనకి బైబిల్ రాసి ఇచ్చాడో ఆ విషయాలు మనం చదువుకుని వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు తన మాటల ద్వారా తెలియపరుస్తున్నాడు ప్రభు. దేవుడు మరొక ప్రాముఖ్యమైనటువంటి 3వ కారణాన్ని కూడా చూద్దాం. అదే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో. అదే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో ఆఖరు మాటను మనం ఒకసారి చూసుకుందాం. ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మ పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరము పొందుతామంట. ఎప్పుడంటే బాప్తిస్మము తీసుకున్న తరువాత పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుదురని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు ప్రియులారా, పేతురు గారి ద్వారా. పరిశుద్ధాత్మను వరము పొందుకోవడానికి బాప్తిస్మం తీసుకోవాలి తప్ప మన సొంత ప్రయోజనాల కొరకు, స్వప్రయోజనాల కొరకు, స్వార్థం కొరకు బాప్తిస్మం తీసుకోకూడదు. దేవుడు చాలా మరి ఈ యొక్క విషయాన్ని ఎవరైతే దుర్వినియోగం చేస్తారో ఈ బాప్తిస్మాన్ని వారికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఎందుకంటే అది సరైనటువంటి బాప్తిస్మం కాదు ప్రియులారా. మన అవసరాలకి తీసుకున్నది బాప్తిస్మం కాదు. కానీ దేవుడు మరి చెప్పినటువంటి వాక్యం విని ఆ వాక్యం ద్వారా ఎవరైతే మరి వాక్యాన్ని అంగీకరించి రక్షణ పొందుతారో వారు మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలి. ఆ బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏమొస్తుందంటే రక్షణ వస్తుందని లూకా సువార్త 16 వచనంలో చెప్పడం జరిగింది. సో ఈ 3 ముఖ్య కారణాలు దేవుడు మనకి తెలియపరుస్తాడు. ఈ 3 ముఖ్య కారణాలు, మొదటిది ఏంటంటే మన పాపాలని కడుక్కోవడం, రెండవదిగా రక్షణ వస్తుందని చెప్తున్నాడు, మూడవ కారణం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను వరము పొందుకుంటామని ఈ 3 కారణాలు చెప్తున్నాడు ప్రియులారా. చాలా మనం అర్థం చేసుకోగలిగే స్థితిలో మనం ఉండాలి తప్ప మరి అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉండకూడదు. నేడున్న క్రైస్తవ సమాజం మరి అర్థం చేసుకొని వాక్య ప్రకారంగా మీ జీవితాలు మార్చుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, మీలో ఎవరైనా మరి మంచి సేవకులు, అనుభవజ్ఞులు ఉంటారు కొన్ని సందర్భాల్లో, వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు ఈ విషయం అడగవచ్చు, అదేంటండి బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అంటున్నారు, మరి బాప్తిజం తీసుకోకపోయినా కూడా పరిశుద్ధాత్మ వచ్చింది కదా అని ఒక సందర్భంలో కూడా మాట్లాడుతాం. ఇదే ఆ యొక్క సందర్భం ఏంటంటే ఎక్సెప్షనల్, అంటే ప్రత్యేకమైనటువంటి సందర్భం. అది చూడండి, ఇదే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మరి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. 10వ అధ్యాయంలో ఇక్కడ పేతురు గారు 34వ వచనంలో మాట్లాడుతాం. చూడు, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. పేతురు గారు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని ఆయన గ్రహించాడంట. ఎందుకు గ్రహించాడు, ఎలా గ్రహించగలిగాడంటే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ, యూదులలో కానీ సమరయులలో కానీ మరి అన్య జనాంగంలోనే కానీ ప్రియులరా, ఏ జనాంగమునైనా ఒక యూదుని గురించి మాత్రమే ఈయనకి తెలిసింది యేసుక్రీస్తు దేవుడని పేతురు గారికి తెలిసింది. ఈయన అన్య జనులకు దేవుడు కాడని అనుకున్నాడు ఇంతవరకు. ఇప్పుడు అనుకుంటున్నాడు ఆయనకు ఒక మరి దేవుడు పక్షపాతి కాడని తెలుసుకున్నాడంట. ఎందుకంటే 35వ వచనంలో అంటున్నాడు కదా, ప్రతి జనములోను అన్య జనములోను, ప్రతి జనములోను అంటే యోధా జనమే కాకుండా అన్య జనులలోనూ కూడా ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. అంటే ఎవరైనా సరే, నువ్వు కానీ నేను కానీ
అది ఏ దేశస్థుడైనా ఎలాంటి అన్యజనుడైనప్పుడు కూడా ఆయన యందు నీతిగా నడుచుకుంటే ఆయన మనల్ని అంగీకరిస్తాడని మరి పేతురు గారు అర్థం చేసుకున్నాడు. అందుకని అప్పుడు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. ఇప్పుడు తెలుసుకున్నాడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువేనని. ఎందుకంటే 10వ వచనం మొదట్లో అంటాడు, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. ఈయనకు మరి స్వప్నంలో దేవదూత కనబడి పేతురు గారిని పిలిపించుకుని వాక్యం చెప్పించుకోమన్నప్పుడు మరి తన యొక్క దూతల ద్వారా మా పేతురు గారిని పిలిపించుకుని వాక్యం చెప్పించుకుంటున్నప్పుడు జరిగినటువంటి సందర్భం, ఆ సందర్భంలో వీరు అన్యజనులైనప్పుడు కూడా మరి దేవుడు వీరిని అంగీకరించినట్లుగా పేతురు గారు గుర్తించి వీరికి సువార్త చెప్పడం జరిగింది. పేతురు గారితో కొంతమంది యూదులు కూడా వచ్చారండో. వీళ్ళు చాలా ప్రమాదస్తులు కదా. ఎందుకంటే యూదులకు మాత్రమే దేవుడు క్రీస్తు అనుకున్నారు తప్ప అన్య జనాంగానికి అనుకోలేదు. అలాంటి సందర్భంలో వీరి మధ్యకు వచ్చి సువార్త ప్రకటించడం చాలా కష్టతరమైనటువంటి సందర్భం ప్రియులారా. చూడండి, 44, 45, 46, 47, 48 వచనాలు మనం చదివినట్లయితే పరిశుద్ధాత్మ వారు అన్య జనాంగం మీద కూడా వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ పేతురు ఈ మాటలు ఇక చెప్పుచుండగా ఆయన బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఎవరైతే అక్కడ వాక్యం వింటున్నారో వారందరి మీదకి కూడా మరి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. అన్యజనుల మీద సైతము బాప్తిస్మము కుమ్మరించబడుట చూచి వారు విభ్రాంతి నొందారంట, కలవరపడ్డారంట, చాలా ఆశ్చర్యపోయారంట ప్రియులారా. ఎందుకంటే అన్యజనుల మీదకి బాప్తిస్మం రావడం అనేది చాలా అసాధ్యమైన సంఘటనగా వీరు భావించారు. ఎందుకంటే కేవలం యూదులకు మాత్రమే యేసయ్య అనుకున్నారు తప్ప అన్యజనులకు దేవుడిగా వారు గుర్తించలేదు, ఆయన దేవుడిగా గుర్తించలేదు. ఈ సందర్భాన్ని పేతురు గారు ఇంత స్పష్టంగా రాయడం జరిగింది, ఇలా చెప్పడం జరిగింది. చూడండి, అప్పుడు 47 వచనంలో అంటారు పేతురు గారు, అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలెన ఆజ్ఞాపించాను. సరే, పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు అని మరి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 38 వచనం చివరి మాట మనం చదువుకున్నాం కదండి. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కానీ ఇక్కడ సందర్భం వేరే ఉంది కదా. ముందే బాప్తిస్మం అనే పరిశుద్ధాత్మ అనే వరము పొందుకున్నారు. ఆ తర్వాత పేతురు గారు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు వెళ్ళి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకొనడని. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ప్రియులారా. ఇలాంటి సందర్భం మనం మరెక్కడ బైబిల్లో చూడడం, కేవలం ఇక్కడ మాత్రమే. ఎందుకంటే మరి తనతో వచ్చినటువంటి యూదులు అన్యజనులకు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పి మరి యెరూషలేము పట్టణంకు తిరిగి వెళ్లకుండానే వీరే పేతురు గారిని మరి అంతమొందించుదురేమో లేదా దూషింతురేమో. అలా జరగకుండా దేవుడు ఏం చేశాడంటే పేతురు గారి ద్వారా మరి ఈ క్రియ చేయటం జరిగింది. ఎందుకంటే అక్కడ మరి వీరి సమాజంలో మరి పేతురు గారిని ఒప్పుకోరేమో అనే సందర్భాన్ని మరి ఇక్కడ మనం ఒప్పుకోరేమో అని వీరికి కూడా చూపించడం, ఈ కార్యం చూపించడం జరిగింది. దేవుడు అంత గొప్పవాడు ప్రియులారా. ఈ రోజున మరి యూదులకు మాత్రమే కాదు కానీ అన్య జనులకు కూడా పరిశుద్ధాత్మ అనే వరము రావడం జరిగింది. ఎంత గొప్ప సంఘటన ప్రియులారా. పరిశుద్ధాత్మ అంటే అర్థం కాలేనటువంటి నేటి క్రైస్తవ జనానికి మరి ఈ వాక్యం ద్వారా కనువిప్పు కలగాలని, మరి స్వార్థం కోసం ఈ స్వప్రయోజనాల కొరకు బాప్టిజం తీసుకోకూడదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మాత్రమే బాప్టిజం తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రియులారా. బాప్టిజంలో 3 ముఖ్య కారణాలు చూపించారు. మొదటి కారణం ఏంటంటే
మన పాపాలని కడిగేసుకోవడం. రెండవది బాప్టిజం తీసుకోవడం ద్వారా రక్షణ వస్తుంది. మూడవ కారణం బాప్టిజం తీసుకోవడం ద్వారా మరి పరిశుద్ధాత్మ అనే వరము మనకి వస్తుంది. ఈ 3 ముఖ్య కారణాలు మరి ఉద్దేశించి దేవుడు బాప్టిజాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందాం. దేవుడి మాటలో దీవించి ఆశీర్వదించునుగాక. మరి వాక్యం మీద మీ అందరికీ కూడా మరొకసారి నా వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం మరి విన్న తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. దాని జవాబు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.